అది 1991 సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తారీఖు హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో బొబ్బిలి రాజా సినిమా 200 రోజుల విజయోత్సవ సభ జరుగుతుంది. సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, మోహన్ బాబు గారు, దాసరి నారాయణరావు గారు, సుబ్బరామిరెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ద్విశత దినోత్సవ వేడుకలకు సినీ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. లక్షలాది మంది అభిమానుల సమక్షంలో జరిగిన ఈ విజయోత్సవ సభలో ఈ సినిమా గురించి ప్రసంగించడానికి దాసరి నారాయణరావు గారు పూనుకున్నారు. మైక్ను చేతిలోకి తీసుకున్నారు. దివ్య భారతి తొడల వల్లే బొబ్బిలి రాజా సినిమా ఆడింది అంటూ ఆయన తన ప్రసంగంలో మాట్లాడిన మాటలు విని వెంకటేష్ గారు మాత్రమే కాదు, ఈ సినిమా టీం అంతా ఉలిక్కిపడింది. అసలు ఇంతకీ దర్శకరత్న దాసరి నారాయణరావు గారు వెంకటేష్ గారి సినిమా గురించి ఎందుకు అలా మాట్లాడారు? ఆయన మాటలకు అదే వేదిక మీద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఎన్టీఆర్ తీయాల్సిన సినిమాను వెంకటేష్తో తీస్తున్నారేంటని అనుకున్నానంటూనే శోభన్ బాబు గారు అన్న మాటలేంటి? అసలు ఈ సినిమా తెర వెనుక కథ ఏంటి? ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ హిట్గా మలిచేందుకు ఈ సినిమా టీం ఎంతగా శ్రమించింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. 1986 సంవత్సరంలో కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్ గారిని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు రామానాయుడు గారు. ఆ తర్వాత కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీదే ప్రేమ, బ్రహ్మపుత్రుడు అంటూ సినిమాలను తెరకెక్కించిన రివార్డులు అయితే వచ్చేలే కానీ బాక్స్ ఆఫీస్ హీరోగా మాత్రం వెంకటేష్ గారు ఎదగలేకపోయారు. 1986 సంవత్సరం నుంచి 1990 సంవత్సరం వరకు కూడా దాదాపుగా 16 సినిమాలు నటించిన ఓ హిట్ ఓ ఫ్లాప్ అంటూ వెంకటేష్ గారి కెరీర్ సోగా కొనసాగుతూనే ఉంది. అందుకే వెంకటేష్ను మాస్ హీరోగా నిలబెడుతూనే ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను ఇవ్వాలని బాగా ఆలోచించి మరీ 1990 సంవత్సరంలోనే ఓ భారీ ప్రాజెక్టుకు సురేష్ బాబు గారు శ్రీకారం చుట్టేశారు. తండ్రి రామానాయుడు గారికి తన మనసులోని మాటని చెప్తే సరేనంటూనే పరుచూరి బ్రదర్స్కు కథను రెడీ చేయమని పురమాయించారు. పనిలో పనిగా అప్పటికే బాలయ్యతో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాతో ఫుల్ సక్సెస్ ట్రాక్లో ఉన్న బి గోపాల్ను కూడా పిలిపించి దర్శకత్వ బాధ్యతలను కూడా అప్పగించేశారు. ఓ 3 రోజుల తర్వాత రామానాయుడు గారిని కలిసిన పరుచూరి గోపాలకృష్ణ గారు పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఓ కథను చెప్పారు. ఆ కథను విన్న పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇదే కథతో సినిమాను తీస్తే సరిగా ఆడదేమోనంటూనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీన్ని నువ్వే సరిచేయంటూ గోపాలకృష్ణ అనడంతో పరుచూరి వెంకటేశ్వరరావు గారే రంగంలోకి దిగేశారు. గాడ్స్ మస్ట్ బి క్రేజీ అనే సినిమాలోని కొన్ని సీన్లను యథాతథంగా తీసుకుని సినిమా కథకు అటవీ నేపథ్యం ఉండేలా చేసి ఓ సరికొత్త కథను రాసుకున్నారు. అటవీ ప్రాంతం నుంచి పట్టణానికి వచ్చిన హీరో తన అత్తకు బుద్ధి చెప్పడం, తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడం అనేది కాన్సెప్ట్. అయితే ఇదే కథతో అప్పటికే బోల్డ్ అనే సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఉండాలంటే అత్త కుటుంబాన్ని కూడా అడవిలోకి రప్పించేలా కథను రాసుకోమని సురేష్ బాబు గారు ఓ సలహా ఇచ్చారు. దీంతో ఫస్ట్ హాఫ్ విషయంలో రచయితలకు ఓ క్లారిటీ వచ్చినట్టయింది. ఈ సినిమా కథను అనుకొని డైలాగులు రాస్తున్న క్రమంలోనే వెంకటేష్ గారి అన్నయ్య సురేష్ బాబు గారికి ఓ డౌట్ వచ్చింది. దర్శకుడిగా బి గోపాల్ ఇమేజ్ వేరు, మాస్ సినిమాలను తీసే బి గోపాల్ ఇలాంటి ప్రేమ కథను తీయగలరా లేదా అన్న డౌట్ కొడుతోందని అంటూనే ఆయన తీసేసి మరో డైరెక్టర్ను పెట్టుకుందామని సురేష్ బాబు గారు ఓ ప్రపోజల్ పెట్టారు. అది విన్న రచయిత గోపాలకృష్ణ గారు ఉలిక్కిపడ్డారు. ఆ పని మాత్రం చేయకండి అని చెప్పి మరీ వెంటనే రామానాయుడు గారిని కలిసి విషయం చెప్పారు. సురేష్ బాబు ఆలోచన గురించి తెలిసిన రామానాయుడు గారు బి గోపాల్ వైపే మొగ్గు చూపారు. దీంతో సురేష్ బాబు గారు మరోసారి దర్శకుడి మార్పు గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఈ సినిమా కథను రాసేటప్పుడే ఏ పాత్రలో ఎవరు నటించాలన్న డిస్కషన్ కూడా నడిచింది. హీరోయిన్ పాత్రకు మొదట్లో రాధా గారిని ఫిక్స్ చేసుకున్నారు. కాకపోతే అప్పటికే రాధా గారు సేమ్ టు సేమ్ ఇదే రకమైన పాత్రలో చిరంజీవి గారి అడవి దొంగలో చేసేశారు. అందుకే హీరోయిన్ను మార్చేయాల్సిందేనని పరుచూరి గోపాలకృష్ణ గారు పట్టుబట్టారు. రామానాయుడు గారికి చెప్పి ఒప్పించారు. తన దగ్గర ఉన్న ఫోటోలను టేబుల్ పైన ఉంచి మీరు అనుకున్న పాత్రకు ఏ అమ్మాయి అయితే బాగుంటుందో మీరే ఎంచుకోండి రామానాయుడు గారు అనడంతో అన్ని ఫోటోలను చూసి చివరిగా దివ్య భారతి ఫోటోను పరుచూరి గోపాలకృష్ణ గారు సెలెక్ట్ చేశారు. మన సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చక్కగా ఉంటుందని చెప్పడంతో వెంటనే బోనీ కపూర్కు రామానాయుడు గారు ఫోన్ కలిపారు. దివ్య భారతిని బొబ్బిలి రాజా సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేసుకున్నారు. ఇక హీరోయిన్ తల్లి పాత్రకు మొదట్లో శారద గారిని అనుకున్నారు. కానీ ఆ తరహా పాత్రలను ఆమె గతంలో చాలా సినిమాలో చేసింది. అందుకే వెరైటీగా ఉంటుందని వాణిశ్రీ గారి వైపు మొగ్గు చూపారు. కథ అంతా రెడీ అయ్యాక బౌండర్ స్క్రిప్ట్తో షూటింగ్కి వెళ్ళిపోయారు. బొబ్బిలి రాజా సినిమాలో కనిపించే అటవీ ప్రాంతమంతా తమిళనాడులోని పొల్లాచి సమీపంలోనిది. అక్కడే దాదాపుగా 40 రోజులకు పైగా షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు కెమెరామెన్గా రవీంద్రబాబుని తీసుకుంటే అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఆయన ప్రతి ఫ్రేమును అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా జంతువులు కనిపించే సన్నివేశాలు తీయడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇక ఈ చిత్రంలో క్లైమాక్స్ ఫైట్ హైలైట్ అని చెప్పాలి. క్లైమాక్స్ ఫైట్ను మాత్రం నల్లమల అడవి ప్రాంతంలో తీశారు. 1990 సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖున ఈ సినిమా టీం అంతా కూడా
ఫస్ట్ కాపీని స్పెషల్ షో వేసుకుని మరీ చూసింది. అయితే ఇందులో ఉన్న పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్ను తీసేద్దామని రామాయ నాయుడు గారు సలహా ఇచ్చారు. ఖైదీలో చిరంజీవి గారు అలాంటి ఫైటే చేశారు. ఆ సీన్ను కాపీ కొట్టినట్టు ఉంటుందనేది రామాయ నాయుడు గారి అనుమానం. కానీ పరుచూరి గోపాలకృష్ణ గారు అందుకు ఒప్పుకోలేదు. అంతేకాదు, వెంకటేష్, దివ్యభారతి అడవిలో తప్పిపోయి కోయవాళ్లకు చిక్కుతారు. అప్పుడు వెంకటేష్ ఓ భారీ కాయుడితో పోరాటం చేస్తాడు. ఆ ఫైట్ను కూడా తీసేయమని రామాయ నాయుడు చెప్పారు. అయితే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ బలపడాలంటే ఇలాంటి సన్నివేశాలు ఉండాలని ఒప్పించారు గోపాలకృష్ణ గారు. బొబ్బిలి రాజాలో మొత్తం 5 పాటలు ఉన్నాయి. ఇళయరాజా గారు వినసొంపైన పాటలను ఇచ్చారు. అయితే మొదట్లో సినిమాలో 3వ పాటగా బల్పం పట్టి బామబళ్ళు అనే పాట ఉంటుంది. రషెస్ చూసిన పరుచూరు గోపాలకృష్ణ 3వ పాటను 5వ పాటగా, 5వ పాటగా ఉన్న చెమ్మచెక్క పాటను 3వ పాటగా పెట్టమని సలహా ఇచ్చారు. ఈ చిన్న మార్పును కనుక చేస్తే సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ డ్రామా, ఫస్ట్ హాఫ్లో లవ్ డ్రామా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పడంతో సురేష్ బాబు గారు ఒప్పుకున్నారు. 1990 సంవత్సరం సెప్టెంబర్ 14వ తారీఖున ఈ సినిమా విడుదలైంది. ఫస్ట్ డే టాక్ బాగానే ఉన్నా రెండో రోజు నుంచి మాత్రం కలెక్షన్లు తగ్గాయి. సినిమా క్లాస్గా ఉంది, మాస్ ఎలిమెంట్స్ మరిన్ని పెట్టి ఉంటే పెద్ద హిట్ అయ్యేది అని స్వయంగా రామానాయుడు గారే అనడంతో సురేష్ బాబు గారు ఆలోచనలో పడ్డారు. క్లాస్ టచ్ కూడా ఉండాలని భావించి తప్పు చేశానా, క్లాసీ మాస్ పిక్చర్ తీస్తే జనాలు చూడరా అంటూ అయోమయంలో పడిపోయారు. కానీ కట్ చేస్తే 2వ వారం నుంచి బొబ్బిలి రాజా సినిమా కలెక్షన్లు అంతకంతకు పెరిగిపోయాయి. విడుదలైన ప్రతి కేంద్రంలోనూ కలెక్షన్ల వర్షం కురిసింది. వెంకటేష్ గారి కెరీర్లో తొలి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. వెంకటేష్ గారిని హీరోగా నిలబెట్టిన సినిమాగా బొబ్బిలి రాజా సినిమాకు అరుదైన ఖ్యాతి లభించింది. ఈ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా రావడం గమనార్హం. ఇది ఈ సినిమా తెర వెనుక కథ. అయితే ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఊహించని రీతిలో ఓ కాంట్రవర్సీకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్లా నిలిచింది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే వరకు హీరోయిన్ కేవలం షర్టుతో మాత్రమే కనిపిస్తుంది. కింద ప్యాంట్ ఏమీ ఉండదు. ఆమె తొడలో కనిపించేలా కథలో భాగంగానే కొన్ని సీన్లు వస్తూ పోతుంటాయి. దీనిపైనే సినీ ఇండస్ట్రీలోనూ కాస్త వివాదం చెలరేగింది. హీరోయిన్లకు పొట్టి బట్టలేసి హీరోయిన్ తొడలు చూపిస్తూ సినిమాను తీయడమేంటి అంటూ కొందరు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పించారు. 1991 సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తారీఖున జరిగిన 200 రోజుల విజయోత్సవ వేడుకలో వెంకటేష్ సహా బొబ్బిలి రాజా సినిమా టీం అందరి ముందే దర్శకరత్న దాసరి నారాయణరావు గారే కాస్త నోరు జారారు. దివ్యభారతి తొడల వల్లే బొబ్బిలి రాజా సినిమా ఆడింది. ఆమె అందం ఈ సినిమాకు మేజర్ ప్లస్ అయింది. ఆమెను సెలెక్ట్ చేసి మరి ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టుకున్న రామానాయుడికి హ్యాట్స్ ఆఫ్ అంటూ దాసరి నారాయణరావు గారు తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. అంత పెద్ద డైరెక్టర్ అలా అందరి ముందే అలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అయితే ఈ సినిమా కథను రాసిన పరుచూరి గోపాలకృష్ణ గారు మాత్రం ఊరుకోలేకపోయారు. తన వంతు వచ్చినప్పుడు చివరిలో దాసరి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గురువు గారు క్షమించాలి, మీరు చెప్పింది కరెక్ట్ కాదు. బొబ్బిలి రాజా ఆడుతున్న థియేటర్ పక్కనే దివ్యభారతి నటించిన తమిళ డబ్బింగ్ సినిమా జగదేక సుందరి కూడా ఆడుతుంది. ఆ సినిమాలో ఇంతకంటే కురచబట్టలతో ఆమె నటించింది. ఆమె ఒంటి మీద కేవలం 2 పీసెస్ క్లాస్ మాత్రమే ఉంటాయి. అయినా సరే జనాలు ఆ సినిమాకు వెళ్ళడం లేదు. బొబ్బిలి రాజా సినిమాని హిట్ చేశారు. తెలుగు వాళ్ళు కేవలం తొడలు చూసేందుకే థియేటర్లకు వెళ్ళారన్న మాట కరెక్ట్ కాదు. అసలు మనది ఆ నాగరికత కాదు. సబ్జెక్ట్ ఉంటే ఎలాంటి సినిమానైనా తెలుగు వాళ్ళు ఆదరిస్తారు అంటూ పరుచూరి గోపాలకృష్ణ గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక అదే వేదిక మీద శోభన్ బాబు గారు ఈ సినిమా సంచలన విజయం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బొబ్బిలి రాజా అనే టైటిల్ని వినగానే ఇలాంటి పవర్ఫుల్ టైటిల్ ఉన్న సినిమాలకు ఎన్టీఆర్ లాంటి భీకరమైన పర్సనాలిటీ ఉండాలి కానీ వెంకటేష్ ఏం సరిపోతాడని అనుకున్నాను. కానీ ఈ సినిమాని చూసిన తర్వాత అనూహ్యంగా ఎదిగిపోయిన వెంకటేష్ని చూసి నా షూటింగ్స్కు నిక్కర్లు వేసుకుని మా సినిమాలను శ్రద్ధగా పరిశీలించే వెంకటేష్ ఇంతగా ఎదిగిపోయాడా అని ఆశ్చర్యపోయాను. వెంకటేష్ కనుక ఈ సినిమా పరిశ్రమకు రాకపోయి ఉంటే నా కాళ్ళు కీళ్లు ఓడగొట్టుకుంటూ నేను ఇంకా నటించాల్సి వచ్చేది. వెంకటేష్ నాకు కాస్త విశ్రాంతిని కల్పించాడు. చిత్ర పరిశ్రమలో ఎస్వి రంగారావు వంటి నటులు మరొకరు లారు. గుమ్మడి లాంటి నటులు కూడా మరొకరు లేరు. ఎస్వీఆర్ గారు బ్రతికి ఉన్న కాలంలో ఆయన్ను ప్రభుత్వం తగు రీతిలో సన్మానించుకోలేకపోయింది. కనీసం గుమ్మడి గారినైనా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆయన్ను ప్రభుత్వం గుర్తిస్తే మంచిది అంటూ శోభన్ బాబు గారు వ్యాఖ్యానించారు. ఇక కృష్ణ గారైతే ఈ సినిమా ఈ రేంజ్లో విజయం సాధించడానికి కారకులైన పరుచూరు బ్రదర్స్కు ఇల్లు కట్టించి ఇవ్వాలంటూ రామానాయుడు గారిని సరదాగా టీజ్ చేశారు. ఈ విజయోత్సవ సభకు కాస్త ఆలస్యంగా వచ్చిన మోహన్ బాబుపై అదే వేదిక మీద ఉన్న సుబ్బరామిరెడ్డి గారు చలోక్తులు విసిరారు. మోహన్ బాబు కావాలని ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాడు. ముందే వస్తే ఆయన ఎవరూ గుర్తించరని, లేటుగా వస్తే అందరూ తన వంకే చూస్తారని మోహన్ బాబుకు బాగా తెలుసు అంటూ సుబ్బరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆ ప్రాంగణమంతా నవ్వులతో నిండిపోయింది. మొత్తానికి బొబ్బిలి రాజా సినిమా విజయం తర్వాత వెంకటేష్ గారు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. మధ్య మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడటం, శోభన్ బాబు గారు లాగానే వెంకటేష్ గారికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పటికే ఆయన సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే సౌండ్ కనిపిస్తోంది.
రాబోతోంది. ఇదండి బొబ్బిలి రాజా సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.